Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. కడప గడ్డపై కంప్లీట్ చేంజ్ ఓవర్ చూపించారు సీఎం జగన్. ప్రతి పదంలో పంచ్ విసిరారు. అందున పసుపు చీరపై చేసిన కామెంట్స్ పులివెందుల స్పీచ్ లోనే హైలైట్. చిన్నాన్న రెండో పెళ్లి నుంచి ఆయన హత్య వరకు అన్నిటిపై క్లారిటీ ఇచ్చారు. మరి ప్రత్యర్థుల రియాక్షన్స్ ఏంటి? ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పసుపు చీరలు పంచులో ఇది మరో లెవెల్. చెల్లెళ్ళు టీడీపీకి ట్యాగ్ లైన్ అంటూ కామెంట్. వైఎస్ శత్రువులతో మిత్రత్వాన్ని ఏమంటారు? కడప జిల్లా ప్రజలకు జగన్ సూటి ప్రశ్న. ఎక్కడా పేర్లు పలకలేదు. స్పీచ్ మొత్తంలో ఆ ఇద్దరి పేర్లు బయటకు చెప్పనే లేదు. కానీ తాను ఏం చెప్పదలుచుకున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. చెల్లెళ్ళు అనడం మినహా ప్రత్యేకంగా ఎక్కడా పేర్ల ప్రస్తావనే రాలేదు. ఇదే పులివెందుల గడ్డపై చెల్లెళ్ళకి సపోర్ట్ చేసే కొందరు బంధువులకు కూడా ఓ అల్టిమేటం ఇవ్వగలిగారు జగన్. వైఎస్ వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసంటూనే అసలు హంతకులను వదిలేసి నిర్దోషులపై బురద చల్లుతున్నారు అన్నది మాత్రం తన ఇద్దరు చెల్లెమ్మలే నంటూ డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. ఆ చెల్లెళ్లను ఎవరు పంపారో, వారి వెనుక ఎవరున్నారో కడప ప్రజలకు కళ్ళారా కనిపిస్తుందన్నారు. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంలో ఓ సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. వివేక హత్య సమయంలో ఎవరు ఫోన్ చేస్తే వైఎస్ అవినాష్ అక్కడికి వెళ్లారో కూడా జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఒకనాడు ఇదే పులివెందుల గడ్డపై నుంచి కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ మాట్లాడారు వైఎస్ షర్మిల. కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అదే పులివెందుల గడ్డపై వైఎస్ వారసుడిగా ఓ క్లారిటీ ఇస్తూ షర్మిలకు కూడా ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తనపై ఆరోపణలు చేస్తున్న తన బంధువులకు చెబుతున్నా అంటూ కాస్త గంభీరంగానే మాట్లాడారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే కడప ఎంపీ టికెట్ ఇచ్చినట్టు ప్రకటించారు. ఒక విధంగా కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండని షర్మిల చేసిన కామెంట్ కు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది
ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పాయింట్ టు పాయింట్ కౌంటర్ కు పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే పులివెందలలో సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్. వైఎస్ వారసత్వం, వివేక హత్య కేసుపై పులివెందలకే కాదు కడప ప్రజలకు సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.